వచ్చాము పరిగెత్తుకుంటూ వస్తున్నాము. ఈడ ఆపేసి ఏమన్నారు, "మాకిప్పుడే తెలుసమ్మా, మేమిప్పుడే ఎంక్వైరీ చేస్తున్నాము. మీవి ఫింగర్ ప్రింట్స్ పడతాయి. వెళ్ళిపోతాయి. ఫింగర్ ప్రింట్స్ వెళ్ళిపోతాయి. ఫుట్ ప్రింట్స్ వెళ్ళిపోతాయి" అని చెప్పారు మాతో. అంటే మిమ్మల్ని వాళ్ళని చూడను కూడా అసలు చూడనివ్వలేదు. అసలు అగో ఆ రో రో దాటనివ్వలేదు మమ్మల్ని. ఓకే. దాటనివ్వలేదు. హ్మ్. మేము ఎంక్వైరీ చేస్తున్నామమ్మా, చూసుకుంటాం అది ఇది అని అన్నారు. హ్మ్. సరేలే ఆ ఎంక్వైరీ చేసుకుంటారు కదా! ఎందుకు డిస్టర్బ్ చేయాలి? వెయిట్ చేద్దాం చూడడానికి అని మేము వెళ్ళిపోయాం. అంటే ఇప్పుడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీరు కాదు. మా ఇంట్లో ఇట్లా జరిగిందని. మాకు అసలు తెలియనే తెలీదు. వాళ్ళ ఫాదర్ గాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట అసలు. ఆ! వాడు ఆ రోడ్ పైన నించొని డీలింగ్ మాట్లాడుతున్నాడంట. ఇక్కడ. ఇక్కడనే రోడ్ పైన. హ్మ్. పోలీసోళ్ళకి కుర్చీ గూడా ఇచ్చాడంట. ఎక్కి దుంకి తాళం పగలగొట్టమని. ఓకే. అంటే వాళ్ళంత డేర్‌నెస్‌గా ఉన్నారు. వాళ్ళన్నీ చేయడానికి రెడీ అయిపోయారు ఫ్యామిలీ మొత్తం. హ్మ్. అంటే ఇప్పుడు ఇదంతా కూడా కేస్ పెట్టినందుకు. కేస్ పెట్టిండు. హరాస్మెంట్ చేస్తుండని మేమేం చేసాము, అంటే పేరెంట్స్ ఇంకా చెప్పుకోలేరుగా మ్యామ్. అవును. ఏదైనా చెప్పుకోలేదు. చెప్పుకోగలుగుతారా? చెప్పుకోగలరు. హ్మ్. బెదిరియడం అది ఇది చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపని. హ్మ్. వాళ్ళ పాప అన్నది నేనేం చేయను అది ఇది అని మా కాలేజ్‌కి వెళ్ళిపోతా అని చెప్పింది. ఓకే. సడన్‌లీ కాలేజ్ దగ్గర వచ్చాడు. హ్మ్. వచ్చి చేయి పట్టి లాగడం వల్ల మేమేమన్నాము, ఎందుకు అన్ని డిస్టర్బెన్స్, వెళ్లి కేస్ పెట్టేసుకుంటే పాప ఈజీగా చదువుకుంటది కదా అనుకున్నాం మేము. హ్మ్. మాకేం తెలుసు ఇట్లా తయారైతాడని వేస్ట్ నా డాష్ గాడు. అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు ఈ పోక్సో కేస్ పెడితే ఏంటిదంటే అసలు బయటకొచ్చే ఛాన్స్ ఉండదు. వా కోర్ట్‌కి తీసుకెళ్ళాలి. ఫస్ట్ అరెస్ట్ చేసిన వెంటనే కోర్ట్‌కి తీసుకెళ్ళాలి. కోర్ట్‌లో బెయిల్ ఇస్తుందో లేదో తెలియదు. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ బెయిలే ఇచ్చారని అసలు చెప్పేసి వెళ్ళనే విన్నాను. వెళ్ళేదేనని న్యూస్ ఉంది మ్యామ్. హ్మ్. ఆల్రెడీ వాళ్ళ మేనమామ వెళ్లి మరీ అడిగాడంట. హ్మ్. ఏంది సార్ వాడు బయటనే తిరుగుతున్నాడు. మీరేం రెస్పాన్స్ కావట్లేదు. వాడిని ఏం చెప్పారు? ఏంది? అని గూడా అడిగాడంట వాళ్ళ మేనమామ వెళ్లి. హ్మ్. మేము లేడీస్ మాత్రం వెళ్లి అడగలేము గదా! పోలీస్ హ్మ్. స్టేషన్‌లోకెళ్లి. హ్మ్. పాపకి కాలేజ్ స్టార్ట్ అయ్యే టైంలో వాళ్ళ మదర్ మరీ వెళ్లారంట. హ్మ్. మరి ఇలా పాపకి కాలేజ్ స్టార్ట్ అయింది. ఇన్ని రోజులవుతుంది. హ్మ్. ఫస్ట్ ఒస్తుంది. మరి నేను పాపని పంపించాలా లేదా అని వెళ్లి మరి అడిగాడంట ఇన్స్‌పెక్టర్‌ని. హ్మ్. వాడేమన్నాడంట, "పంపించండమ్మా ఏం భయం లేదు. వాడు మేము అది చేసాం, ఇది చేసాం" అన్నాడు. హ్మ్. అది చేసి, ఇది చేసి ఇప్పుడు ఈ ముగ్గురు ప్రాణాలు ఎలా పోయాయి? హ్మ్. ఎలా పోయాయి ముగ్గురు ప్రాణాలు? ఎవరిది మొత్తం తప్పంతా? హ్మ్. పోలీస్ నిర్వాకం వల్లనే ఇదంతా జరిగింది. హ్మ్. పోలీస్ వల్లనే. వాళ్ళందరిని సస్పెండ్ చేషినా హ్మ్. తీసి పడేయాలసలు. సస్పెండ్ చేయడం ఒక ఎత్తు గాని తీసి పడేయాలి పక్కకి. అంతే. అంటే ఇప్పుడు అతనొచ్చి ఇది తీసుకెళ్తున్న ఇప్పుడు పక్కనే వీళ్ళుంటారు గదండీ! ఏమి సౌండ్ రావడం గాని అలాంటివేమి జరగలేదా? మ్యామ్ వాళ్ళు సిటీలో ఉంటారు వాళ్ళ పిన్ని, బాబాయ్. ఓకే. ఓహ్! మేమక్కడ లోపలికుంటాం. హ్మ్. జస్ట్ కొంచెం లోపలికి. హ్మ్. మాకనేది సౌండ్ ఏది రాలేదు. హ్మ్. వాడెలా వచ్చాడో, ఎలా యేసుకున్నాడో మాకసలు ఏది తెలీదు. జస్ట్ కెమెరాలో ఫోటో కొంచెం విజువల్ కనిపిచ్చింది. అవును. అట్లా రావడం, గీవడం అంటే సౌండొస్తది మాకు. హ్మ్. ఈ రోడ్ పైన వచ్చేటప్పుడు సౌండొస్తది మాకు. హ్మ్. కనీసం కొంచెమన్నా కనిపిస్తది ఆ కెమెరాలో. ఈ హ్మ్. రోడ్ మొత్తం కనిపిస్తది ఆ కెమెరాలో. అవును. ఆ విజువల్ ఏది లేదు. హ్మ్. అంటే సపోర్ట్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వల్ల వాడు ఇంత దూరం రావాల్సొచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ వల్ల వాడు హత్య చేయాల్సొచ్చింది. మొత్తం సపోర్ట్ అంతా వాళ్ళ ఫ్యామిలీయే. హ్మ్. ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ వల్ల వాడు అన్నీ చేసేసాడు. ఇప్పుడు మాకు గూడా వాళ్ళతో థ్రెట్ ఉంది వాళ్ళ ఫ్యామిలీతో. హ్మ్. ఫుల్‌గా థ్రెట్ ఉంది మాకందరికి. ఇప్పుడు మేము ఉన్న మెంబర్స్ 11 మెంబర్స్ ఉన్నాం మేమిప్పుడు. మీ ఫ్యామిలీ ప్రెజెంట్‌గా. మొత్తం. మా ఫ్యామిలీ మొత్తం ప్రెజెంట్ 11 మెంబర్స్ ఉన్నాం. హ్మ్. ఇంట్లో ముగ్గురు, ఆ ఇంట్లో 8 మంది. హ్మ్. ఆల్రెడీ వాడు వార్నింగ్ గూడా ఇచ్చాడంట. మిమ్మల్ని కూడా చంపేస్తాను అని. ఆహా! హ్మ్. ఇప్పుడు అతను రిలీజ్ చేసిన సెల్ఫీలో ఏముందంటే అప్పుల పాలైపోయాను, అంత పెట్టాను, ఇంత పెట్టాను అని జెప్పేసి అంటున్నాడన్నట్టు. సో, దాని గురించి ఏమంటారు? మ్యామ్ మేము తీసుకునే వాళ్ళమైతే వ వ మేము వాడిచ్చాడు గదా! పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లెయింట్ చేసేదుండే. హ్మ్. నన్ను ఇలా హరాస్మెంట్ చేస్తున్నారు వీళ్ళు. హ్మ్. ఇది లెక్క అని కంప్లెయింట్ చేసేదుండే. వాడికంత ధైర్యం లేదా? హ్మ్. ఆ! మేము తీసుకున్నాం గదా! వాడు వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడానికి లేదా? హ్మ్. ఆ! వేరే వాళ్ళొచ్చి కంప్లెయింట్ ఇస్తారు వాడి పైన. ఇట్లా పైసలు తీసుకున్నాడని కంప్లెయింట్. రోజు ఇంటి ముంగలకి మనుషులు రావడం. మగ పిల్లలందరూ వచ్చి ఇంటి ముంగల అడగడం. హ్మ్. రాజ్‌కుమార్ ఏడి? రాజ్‌కుమార్ ఏడి? అని. మమ్మల్ని అడగడం. మాకు తెలీదని మేము చెప్పేవాళ్ళం. హ్మ్. మాకేం అవసరం మ్యామ్ వాళ్ళ దగ్గర తీసుకోవడానికి అసలు. మాకేం అవసరం వాడితోని. మా కష్టం మీద మేము బతుకుతాము. హ్మ్. వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం మ్యామ్ మేమింకా. కావాలంటే ఎంక్వైరీ చేయండి మొత్తం షాబాద్ మొత్తం. హ్మ్. వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళం మేము. వాడి దగ్గర ఎందుకు మాకు అవసరమేముంది అంత అంత అదున్న వాడి దగ్గరికెళ్లి అడగడం మాకు. అంటే వాడు రిలీజ్ చేసిన సెల్ఫీలో అయితే అట్లా అన్నాడన్నట్టు. అంతా అబద్ధం మ్యామ్. మొత్తం అబద్ధం. ఇంకోటి ఫేక్ ఇప్పుడు ఈ మొత్తం. పాపని హెరాస్మెంట్ చేయడము ఇదంతా కూడా ఎప్పటినుంచి జరుగుతుందంటారు? మాకైతే 4, 5 మంత్స్ బిఫోరే మాకు తెలిసింది. హ్మ్. అంతకుముందు ఎప్పుడు చేశాడో మాకు తెలీదు క్లియర్‌గా. హ్మ్. ఆ! మాకసలు ఏమవుతుంది, ఏం లెక్క మాకు గూడా తెలీదు క్లియర్‌గా. హ్మ్. 6 మంత్స్ బిఫోరే మాకు ఇవన్నీ న్యూసులు రిలీజ్ కావడం వల్ల మేమేమన్నామంటే, "వెళ్లి కేస్ పెట్టు. హ్మ్.
కేస్ పెడితే మనకి సెక్యూరిటీ ఉంటది. హ్మ్. ఉన్న నలుగురు మీరిక్కడ లాస్ట్‌కుంటారు. హ్మ్. కొంచెం జాగ్రత్త ఉండగలుగుతాము అని చెప్పాము అంతే మేము గాని, హ్మ్. వాడు ఎప్పటినుంచి హరాస్మెంట్ చేస్తున్నాడో, ఏం లెక్క అవన్నీ మాకు తెలీదు. ఓకే. లేడీస్‌కంటూ ఏది తెలీదు. వాళ్ళ బాబాయికి కూడా తెలీదు. హ్మ్. వాళ్ళ బాబాయికి కూడా ఏది తెలీదు సరిగ్గా. హ్మ్. అంతే. బిఫోరు కేస్ పెట్టే ముందు 2 నెలల ముందు మాకు తెలుసు. ఇలా ఓకే. సతాంసులో వేధిస్తున్నాడు. హ్మ్. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలా వచ్చాడు అది ఇది అని తెలిసింది. ఓకే. అంతే. పోక్సో కేస్ పెట్టమని మా హస్బెండ్, వాళ్ళ మామయ్య, మా చనిపోయిన వాళ్ళ మమ్మీ హ్మ్. వెళ్లి కేస్ పెట్టారు. హ్మ్. వాడు ఇంకా నోరుతో మరీ చెప్పాడంట గూడా. మీ హస్బెండ్‌ని నేనే చంపాను. ఇప్పుడు మిమ్మల్ని చంపితే ఎవడు అడుగుతాడు? ఏ పోలీసోడు అడుగుతాడు? ఏ ఎమ్మెల్యే గాడు అడుగుతాడు? హ్మ్. అని అన్నాడంట. ఓకే. నోటి నుంచి వాంగ్మూలం ఇచ్చాడు వాడు. హ్మ్. సో, చూసారు కదండీ! సిట్యుయేషన్ ఎట్లా ఉందంటే, అమ్ముడు పోతారంటారు చూడండి పోలీసులు. సేమ్ సిట్యుయేషన్ ఉంది. ఎందుకంటే చనిపోయిన ఎవరైతే ఈ మర్డర్స్ జరిగినాయో, మర్డర్స్ జరిగిన 10 సెకండ్స్ లేదా 10 నిమిషాల్లోనే పోలీసులొచ్చారంటే, ఎప్పుడైనా ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా జరిగిందనుకోండి, ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం పోలీసులకి. ఇట్లా జరిగింది రండి అంటే. ఇక్కడ జరగక ముందే, ఈ ఇంట్లో వాళ్ళకి తెలియక ముందే పోలీసులొచ్చారంటే ఇక్కడ సిట్యుయేషన్ ఎట్లా ఉంటుంది? మరీ ఇంత ఘోరం గాకపోతే ఇట్లా చనిపోయారు. చనిపోయారు అనకూడదండి. చంపేసాడోడు. చంపేసిన తర్వాత అంబులెన్స్ కూడా లేకుండా ఒక చెత్త వేసే ట్రాక్టర్‌లో తీసుకుపోయాడంటే, ఈ పోలీసు వ్యవస్థ అనేది ఎంత దారుణంగా ఉందో ఆలోచించుకోవాలండి. ఇప్పుడు ఈవిడ వాళ్ళ పెద్దమ్మ గారు ఏమంటున్నారంటే, వాళ్ళని సస్పెండ్ చేస్తే కుదురుతుందా అని అంటారు. సస్పెండ్ కాదండి. ముందు వాళ్ళని పోలీస్ స్టేషన్‌లో పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇలాంటి ఆహ్, పనికిమాలిన పోలీసులు ఉన్నారనుకోండి సారీ టు సే థిస్ ఇంకా ఎవడైతే చేయాలనుకుంటున్నాడో వాడికి ధైర్యం వస్తుందన్నమాట.